చిన్నశంకరంపేట మండలం జంగరాయి సొసైటీ పరిధిలోని అంబాజీపేట, కొర్విపల్లి, జంగరాయి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని తాము పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలన్నారు. ఏ గ్రేడ్ రకానికి 2389, బి గ్రేడ్ రకానికి 2369 రూపాయలు క్వింటాల్కు చెల్లించడం జరుగుతుందన్నారు. సన్న రకం ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ అందించడం జరుగుతుందని అన్నారు. తమ సంఖ్యలో జరిగిన సంఘటనని సంబంధించిన బోనస్ డబ్బులు ఇంకా రాలేవని, వాటిని ప్రభుత్వం వెంటనే రైతులకు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్ కృష్ణగౌడ్, సిఇఓ బాలకృష్ణయ్య తో పాటు డైరెక్టర్లు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. అంబాజీపేట కొనుగోలు కేంద్రం ప్రారంభించబడింది. మరి ఈరోజు ఈ కొనుగోలు కేంద్రాన్ని వివిధ అంబాజీపేట పరిధిలోని రైతులందరూ సద్వినియోగపరచుకోవాలి. దీనికి రేటు ప్రభుత్వం ప్రకటించింది 2389 రూపాయలు ఏ గ్రేడ్ రకానికి. మరి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నది, మంత్రులు చెప్తున్నారు. మరి దీంతో ఈ 2389 ప్లస్ 500 బోనస్ ఇస్తామంటున్నారు. ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. మరి యాసంగి కూడా 500 ఇస్తామన్నారు, ఇయ్యలేదు. అది కూడా దీంతో కలుపుకొని ఇస్తే చాలా సంతోషం. ఎందుకంటే రైతులకు మనం చెప్పిన మాట వినియోగించుకోవాలి, చెప్పిన మాట ఇవ్వాలి. మరి రైతులను ఇలా చాలా కష్టంలో ఉన్నారు. 500 బోనస్ యాసంగి కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశానుసారం జంగరాయి సొసైటీ పరిధిలోని 5 కొనుగోలు కేంద్రాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. రైతులందరూ నాణ్యతా ప్రమాణాలతో తీసుకొచ్చి మాకు సహకరించగలని కోరుతున్నాం. వాళ్ళు సన్న రకంకు 2389 రేటు ఏ గ్రేడ్కు, బి గ్రేడ్కి ఏమో 2369. సన్న రకానికి 500 బోనస్ గవర్నమెంట్ ప్రకటించింది. అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం.